చాలామందికి కొన్ని వాటిని చూస్తుంటే భయమేస్తూ ఉంటుంది. కొందరిని పాములు చూస్తే భయమేస్తుంది, కొందరు కుక్కలను చూస్తే భయమేస్తుంది, కొందరికి జంతువులను చూస్తే తెలియని భయం అనేది తన మనసులో కలుగుతుంది. అలాగే సంగారెడ్డి జిల్లా మనిషి అనే అమ్మాయికి చీమలను చూస్తే చిన్నప్పటి నుంచి కూడా భయం. ఎందుకు తెలియదు, తనకి చీమలు కనబడితే ఇంట్లో చీమలు కనబడితే చాలా ఆందోళనకు గురయ్యి చాలా భయపడిపోయేది. ఈ విషయం తెలుసుకున్న తన తల్లిదండ్రులు సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత సైకాలజిస్ట్ డాక్టర్ తనకి అనే ఒక వ్యాధి ఉందని తను నిర్ధారణ చేశారు. అయితే తనకి 2022లో శ్రీకాంత్ అనే అబ్బాయితో మ్యారేజ్ కూడా అయిపోయింది. లేటెస్ట్గా ఒక పాప కూడా తల్లి అయింది. అయితే ఈ మానసిక వ్యాధి తనకు సోకడం వలన తన చీమలు చూస్తే ఇప్పటి వరకు కూడా భయపడి తను సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా, అంటే తను చదువు కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేసింది, తను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా. తను ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో చీమలు ఉండడం చూసి మరల భయపడి తను ఆత్మహత్య చేసుకుంది. చూడండి, అంటే ఎంతటి దుర్ఘటన అంటే చీమలను చూసి భయపడి తను ఆత్మహత్య చేసుకుందంటే అంటే ఎంతటి భయంకరమైన మానసిక క్షోభని తను అనుభవిస్తుంది మీరే చెప్పండి. అంటే ఇప్పుడు లేటెస్ట్గా చాలామంది ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవ్వడం అనేది మన 100 మందిలో 40% మంది చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అంటే లేనిది నెగిటివ్ని పాజిటివ్గా తీసుకొని అంటే తను చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం.